రైట్ ఇక తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. పగటిపూట ఉష్ణోగ్రతలు చాలా తీవ్రంగా పెరిగిపోతున్న పరిస్థితి. అవసరం ఉంటేనే బయటకు రావాలని వాతావరణ శాఖ అధికారులు కావచ్చు, డాక్టర్లు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఒకసారి తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. కాకినాడ నుంచి మా కరెస్పాండెంట్ అప్పారావు కూడా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఇటు కడప నుంచి శ్రీనివాస్ ఉన్నారు, అట్లాగే విజయవాడ నుంచి ప్రసాద్ కూడా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఇటు వరంగల్ నుంచి నవీన్ కూడా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా ఇటు కాకినాడలో పరిస్థితి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. అప్పారావు, అప్డేట్స్ ఏంటి? పూర్తిగా ఎండలు రోజు రోజుకు పెరిగిపోతున్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. రోడ్లపైన కూడా చాలా తక్కువగా క్రౌడ్ కూడా కనిపిస్తోంది. కానీ ఇటు రాజకీయ నాయకుల ప్రచారాలు మాత్రం ముమ్మరంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితులు ఏంటి? అప్డేట్స్ ఏంటి? పవన్, కాకినాడ నగరం నిప్పుల గుండాన్ని తలపిస్తోంది. ఉదయం 7 దాటిందంటే చాలు నడినెత్తును సూర్యుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఇక్కడ మధ్యాహ్నం 12 దాటిందంటే ఏకంగా నిప్పుల్లోనే నడుస్తున్న పరిస్థితి కాకినాడ జిల్లా వ్యాప్తంగా నెలకొందని చెప్పాలి. వాస్తవానికి గత ఏడాది ఇదే మే 4వ తేదీన టెంపరేచర్ 35 డిగ్రీలు ఉంటే ఏడాది తర్వాత ఇప్పుడు ఇదే రోజు ఇదే నెల మే నెలలో దాదాపు 43 నుంచి 44 వరకు టెంపరేచర్ ఉందంటే ఏ విధంగా ఉష్ణోగ్రతలు దారుణంగా పెరిగిపోయాయని చెప్పాలి. ప్రస్తుతం మనం ఇక్కడ కాకినాడ నగరంలో జిల్లా పరిషత్ సెంటర్లో ఉన్నాము. ఒక రకంగా కాకినాడ నగరానికి నడిబొడ్డు లాంటి సెంటర్. సాయంత్రం 4 దాటితే ఇక్కడ విపరీతంగా రద్దీ ఏర్పడుతుంది, ట్రాఫిక్ విపరీతంగా ఉంటుంది. కానీ మన విజులో చూడొచ్చు, ఎక్కడ దాదాపుగా రోడ్లన్నీ పలుచుగా ఉన్నాయి. మరో పక్క చూస్తుంటే ఆటో వాళ్ళు కూడా రోడ్లపై జనం ఎవరో రాకపోవడంతో ఆటో వాళ్ళు కూడా ఏం దిక్కుచోసగా ఖాళీగా ఉన్న పరిస్థితి నెలకొన్నారు. ఒక రకంగా చెప్పాలంటే కాకినాడ జిల్లాలో రోడ్డు ఎక్కితే తారు రోడ్లలోంచి సిమెంట్ రోడ్లలోంచి నిప్పు సెగలు మొహం మీద దారుణంగా కొడుతున్నాయని చెప్పొచ్చు. ఇదంతా ఒకెత్తైతే ఎండ వేడిమికి వాహనాలు కూడా చాలా ప్రమాదాలు గురవుతాయని చెప్పాలి. ప్రధానంగా చూస్తుంటే కాసేపటి కింద ఏదైతే ప్రతిపాడు హైవే మీద స్పీడ్గా వెళ్తున్న ఇన్నోవా వెహికల్స్ సంబంధించి కొన్ని వెహికల్స్ ఒక్కసారిగా వేడికి టైర్లు పంచర్ అయ్యి బోల్తా కొట్టి ఒక వ్యక్తి చనిపోయాడు. అదేవిధంగా చూస్తుంటే గత కొన్ని రోజులుగా ఉష్ణోగ్రతలు భారీగా పెరగడం వల్ల ప్రధానంగా పశువుల కాపర్లు, గొర్రెల కాపర్లు వడదెబ్బ గురి చనిపోతున్నారు. నిన్న ప్రతిపాడు మండలంలో ఒక గొర్రెల కాపరు ఎండకు తట్టుకోలేక కుప్పకూలిపోయి చనిపోయాడు. ఒక రకంగా చెప్పాలంటే ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల చాలా హృదయ విదారకరంగా పరిస్థితి నెలకొన్నాయి. మన విజయస్ చూడొచ్చు, జ్యూస్ షాపుల దగ్గర జనం ఏ విధంగా బారులు తీరుతున్నారు. రోడ్డుని వెళ్ళేవారు ఎవరైనా సరే ఇక్కడ ఆగి జ్యూస్ తాగి కాసేపు సేద పరిస్థితి నెలకొన్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ వేడిదనానికి ఏ కూలింగ్ వాటర్ కానీ జ్యూస్ కానీ వెళ్ళకపోతే తట్టుకోలే పరిస్థితి నెలకొందని చెప్పాలి. మరోపక్క చూస్తుంటే ఎండవేడికి జిల్లా వ్యాప్తంగా బాగా డీహైడ్రేషన్ కేసులు, అదేవిధంగా విరోచన కేసులు కూడా ఆసుపత్రికి బాగా పెరుగుతాయని చెప్పాలి. పవన్.